హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే నేను వంకాయ చట్నీ చేసుకుంటున్నాను. ఇట్లు వంకాయ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఇక్కడ ఒక బాండ్లీ పెట్టుకుంటున్నాను. బాండ్లీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొనేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ 1 నిమిషం అట్లా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి తుంచుకొని వేసుకుంటున్నాను. అట్లే 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా టమాటోలు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటానంతా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాండ్లీని స్టవ్ మీద పెట్టుకొనేసి 1 స్పూను ఆయిల్ వేసుకొని వంకాయల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయ ఉంటే దాంతోనే చేసుకుంటున్నాను. అట్లే దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొనేసి వంకాయ బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొనేసి ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి ఉడికిపోయిన వంకాయలు వేసుకొనేసి ఫైన్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంక ఈ చట్నీకి తిరువాత వేసేసుకోవడమే. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక చిన్న బాండ్లీని పెట్టుకుంటున్నాను. బాండ్లీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఒక 4-5 ఎల్లిపాయలని అట్లే దంచుకొని వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొనేసి ఈ తిరువాత అంతా వేగిన తర్వాత ఈ తిరువాతని చట్నీలోకి వేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చట్నీని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ రోల్ ఉంటే రోట్లో దంచుకుంటే ఈ చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకైతే రోల్ లేదు, అందుకే మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.